శ్రేయస్ అయ్యర్ గత 6 ఐపీఎల్ సీజన్లలో 4 సార్లు కెప్టెన్సీ చేస్తే అందులో 3 సార్లు 3 వేరు జట్లను టాప్ 2లో నిలబెట్టాడు. 18 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలోనే 3 జట్లను క్వాలిఫైయర్ 1కు చేర్చిన తొలి కెప్టెన్గా చరిత్రకెక్కాడు. పంజాబ్ కింగ్స్ కెప్టెన్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత తన టీం మ్యాచ్ గెలవాలనే కోరిక కన్నా చరిత్ర సృష్టించాలనే బాధ్యత తీసుకున్నాడు. 11 ఏళ్లుగా ప్లే ఆఫ్స్ అంటే తెలియని పంజాబ్ కింగ్స్ను అగ్రస్థానంలో నిలబెట్టాడు. ఇది ఇండియన్ ప్రీమియర్ లీగ్. ఇందులో ఇండియన్ ప్లేయర్లు షైన్ అయితేనే లీగ్లో అసలైన విజయం దక్కుతుందని అనుకున్నాడు. ప్రతి జట్టులో ఒకరో ఇద్దరు అన్క్యాప్డ్ ప్లేయర్లు ఉంటారు. కానీ పంజాబ్ కింగ్స్ 6 అన్క్యాప్డ్ ప్లేయర్లతో ఆడుతూ టాప్ పొజిషన్కు వచ్చింది. ఇంతమంది యంగ్ స్టార్స్ను స్టార్స్గా మార్చాడు శ్రేయస్. ఇక దేశవాళీ అంతర్జాతీయ క్రికెట్తో పాటు ఐపీఎల్లో నిలకడగా పరుగులు చేస్తున్న సూపర్ ఫామ్లో ఉన్న శ్రేయస్ అయ్యర్కు భారత జట్టులో చోటు సుస్థిరం కాలేదు. ఎన్ని మ్యాచ్లు గెలిచినా, ఎంత మంచి క్యాప్టెన్సీ చేసినా భారత జట్టుకు సారథ్యం వహించే అన్ని అర్హతలున్నా కూడా క్యాప్టెన్సీ కోసం కనీసం అతని పేరును కూడా సెలెక్టర్లు పరిశీలించలేదు. కానీ అతను టీంను నడిపించే విధానం, సాధించిన విజయాలే తన క్యాప్టెన్సీ అంశాన్ని బలపరుస్తున్నాయి. గతంలో రోహిత్ శర్మ ఐపీఎల్ సక్సెస్ను పరిగణలోనికి తీసుకున్న బీసీసీఐ శ్రేయస్ అయ్యర్ విషయంలో ఎందుకు వివక్ష చూపుతుంది అని ప్రశ్నిస్తున్నారు. క్యాప్టెన్సీని దేవుడెరుగు. సూపర్ ఫామ్లో ఉన్న శ్రేయస్ అయ్యర్కు భారత టెస్టు జట్టులో చోటు లేకపోవడం ఏంటి? తమకు అర్థం కావడం లేదని మండిపడుతున్నారు. శ్రేయస్ అయ్యర్ కంటే మెరుగైన ప్రదర్శన చేసే ఆటగాళ్లు ఎవరని ప్రశ్నిస్తున్నారు. శ్రేయస్ అయ్యర్ కనుక పంజాబ్ కింగ్స్కు ఐపీఎల్ టైటిల్ అందిస్తే అతన్ని టీమిండియా తదుపరి కెప్టెన్ చేయాలనే డిమాండ్ మరింత గట్టిగా వినిపించనుంది.